బ్యాక్ టు న్యూస్. తెలంగాణ సాధనలో త్యాగాలు చేసిన విద్యార్థులను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి. సీఎం కుటుంబ సభ్యులు మినహా తెలంగాణ ప్రజలెవరూ సంతోషంగా లేరన్నారు. ఫీ రియంబర్స్మెంట్ ఎందుకు చెల్లించరని ప్రశ్నించారు. ఎల్బీనగర్లో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో రేవంత్ తెలంగాణ టీడీపీ నేతలు పాల్గొన్నారు. కానీ ఇక ఓపిక నశించింది. ఓపిక పట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడ టీఆర్ఎస్ చోట కనిపించినా మోగిలేసి తొక్కండి, అప్పుడే మన ఫీజు రియంబర్స్మెంట్ జరుగుద్ది. కాబట్టి ఈనాడు రాష్ట్రంలో టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ పర్యటనకు వచ్చినా ఈ వేదిక మీద నుంచి టీఆర్ఎస్ విద్యార్థులకు ఇతర విద్యార్థి సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, టీఆర్ఎస్ నాయకుల పర్యటనలు అడ్డుకోండి. ఫీజు రియంబర్స్మెంట్ జరిగే వరకు ఏ గ్రామాల్లో కూడా టీఆర్ఎస్ నాయకులను రానియకండి, అప్పుడే పేదలకు ఫీజు రియంబర్స్మెంట్ జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ఎఫ్ మీకు అండదండగా ఉంటుంది, మీ పోరాటంలో కలిసి నడుస్తుంది. మీకు సంఘీభావంగా ఏ కార్యక్షేత్రానికైనా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. విద్యార్థులారా పోరాటం చేద్దాం, హక్కులను సాధించుకుందాం, నిధులను విడుదల చేయించుకుందాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుదామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా పరిపాలన సాగించడం లేదు. 1,00,000 కోట్ల ప్రభుత్వ పరిపాలనలో పేదలకు న్యాయం చేయడం లేదు. పెద్దవాళ్ళకే దోచి పెడుతున్నటువంటి పరిస్థితి, దోపిడికి తావాల్సినటువంటి నీ ప్రభుత్వ పరిపాలనకు చరమగీతం పాడేటువంటి శక్తి విద్యార్థులు కలిగిన విషయాన్ని కూడా మర్చిపోవద్దు. విద్యార్థులకు కన్నెర్ర చేస్తే కాలగర్భంలో కేసులు కావడం ఖాయమైన సందర్భం కూడా మనం చేస్తున్నాం. 26వ నవంబర్ నాడు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నువ్వు కొత్త ఇంట్లోకి పోతాను చెప్పనేటువంటి మాట చెప్తున్నావు. 26వ నవంబర్ లోగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా చెల్లించినట్టయితే లక్షలాది మంది విద్యార్థులతో నీ ఇల్లు కార్యక్రమం పెడతాం. నిన్ను ఇంట్లోకి అడుగు పెట్టనియ్యం, ఏ పరిస్థితుల్లో కూడా నిన్ను వదిలిపెట్టే లేదు చెప్పండి. ఎల్బీ నగర్ చౌరస్తా సాక్షిగా చెప్పబడుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు కలకలం సృష్టించింది. చాందనీ చౌక్ దగ్గరలోని నయా బజార్లో పేలుడు జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందారు. అయితే ఇది బాంబు పేలుడా లేక బాణాసంచా దుకాణంలో జరిగిన పేలుడా అనే దానిపై స్పష్టత రాలేదు. సమాచారం అందిన వెంటనే పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు కలకలం సృష్టించింది. చాందనీ చౌక్ దగ్గరలోని నయా బజార్లో పేలుడు జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందారు. అయితే ఇది బాంబు పేలుడా లేక బాణాసంచా దుకాణంలో జరిగిన పేలుడా అనే దానిపై స్పష్టత రాలేదు. సమాచారం అందిన వెంటనే పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్ర ఒడిశా బార్డర్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు కుటుంబాలకు చెందిన వారు ఇప్పుడిప్పుడే మల్కాన్గిరి చేరుకుంటున్నారు. నిన్న రాత్రి పోస్టు మార్టం నిర్వహించిన వైద్యులు వాటిని మార్చిలో భద్రపరిచారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వాటిని భద్రపరుస్తామని చెప్తున్నారు వైద్యులు. మరోవైపు బాక్సైట్ కోసమే ఏఓబీలో మారణకాండ సృష్టించారని ఆరోపించారు వీరసన్ నేత వరవర్రావు. గుర్తుపట్టని మృతదేహాలను మాత్రమే విశాఖ కేజీహెచ్కు తరలించారన్నారు. మరోవైపు ఇవాళ జరిగిన మరో ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు చనిపోయినట్టు తెలుస్తోంది. వారిలో 2 మహిళలున్నారు. అటవీ ప్రాంతాన్ని కూంబింగ్ జరుపుతున్నాయి బలగాలు. ఏపీ, ఒడిశాకు చెందిన సుమారు 4000 మంది బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. పాకిస్తాన్లోని క్వెటాలో జరిగిన ఉగ్రదాడిలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. క్వెటాలోని ఓ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ టార్గెట్ గా ముష్కరులు దాడి చేశారు. విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో సుమారు 60 మంది వరకు చనిపోయారు. ఇంకా మిగిలిన సంఖ్య పెరిగే అవకాశం ఉంది. టెర్రర్ అటాక్ జరిగిన సమయంలో ట్రైనింగ్ సెంటర్లో సుమారు 500 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో కొందరిని ముష్కరులు బందీలుగా పట్టుకున్నారు. టెర్రర్ అటాక్ పై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వెంటనే రంగంలోకి దిగాయి. 3 టెర్రరిస్టులను మట్టుబెట్టినట్టు తెలుస్తోంది. సుమారు 250 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి బలగాలు. మిగిలిన వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని జ్యోతినగర్ శివ థియేటర్ రోడ్డులో గ్రెనేడ్లు కలకలం రేపాయి. ఓ చెత్త కుప్పలో 2 హ్యాండ్ గ్రెనేడ్లు లభ్యమయ్యాయి. మున్సిపల్ కార్మికులు చెత్తను తరలిస్తున్న సమయంలో ముందుగా అవి కంటపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పరిసర ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ ప్రాంతంలో వదిలేసి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. జనసంచార ప్రాంతంలో గ్రెనేడ్లు బయటపడడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపై ప్రమాదం జరిగింది. అతి వేగంతో వస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. బ్రిడ్జిపై ఇసుక లోడుతో ఉన్న లారీ ఎదురుగా రావడంతో దాన్ని తప్పించిపోయి ఖాళీ రైల్ డ్రైవర్ పక్కకు తిప్పాడు. దీంతో రైలును ఢీకొని రైలు పట్టాలపై పడిపోయింది. రోడ్డు బ్రిడ్జిపై నుంచి పల్టీలు కొడుతూ వెళ్లి రైలు పట్టాలపై పడింది. దీంతో ఆ రూట్ లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్ బ్రిడ్జి మీద నుంచి ట్రైన్లు నిలిపివేశారు. 3వ బ్రిడ్జి మీద నుంచి పంపిస్తున్నారు. పలు ట్రైన్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. లారీ ప్రమాదంతో రైల్వే విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో రైళ్లకు కరెంటు సరఫరా కూడా నిలిచిపోయింది. యుద్ద ప్రాతిపదికన మరమ్మతు చర్యలు చేపడుతున్నారు రైల్వే అధికారులు. క్రెయిన్ ను తీసుకొచ్చి లారీని పట్టాలపై నుంచి తొలగించి ప్రయత్నం చేస్తున్నారు. యాక్సిడెంట్ కారణంగా విశాఖ, విజయవాడ మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇంకొన్ని రైళ్లను దారి వహించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు, రైల్వే అధికారులు పరిశీలించారు. త్వరగా క్లియర్ చేస్తున్నట్టు చెప్పారు పోలీసులు. ఎంబీబీఎస్ చదువున ఓ విద్యార్థి ప్రాణాలు బలి తీసుకుంది. మెడిసిన్ చదవలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండకు చెందిన సాయి కుమార్ రెడ్డి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఇటీవల చేరాడు. 6 రోజుల పాటు క్లాసులకు కూడా హాజరయ్యాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో బిల్డింగ్ 5వ అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. నల్గొండకు చెందిన మమతా స్కూల్ కరెస్పాండెంట్ యానాల ప్రభాకర్ రెడ్డి 2వ కుమారుడు సాయి కుమార్ మెడిసిన్ చదవడం ఇష్టం లేకని ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో పేకాట గొడవ హత్యకు దారితీసింది. బొల్లారం పిఎస్ పరిధిలోని బొమ్మనకుంట గ్రామంలో 2 స్నేహితులు పేకాట విషయంలో ఘర్షణ పడ్డారు. జగద్గిరిగుట్టకు చెందిన శ్రీనివాసాచారి అనే వ్యక్తి ఈ గొడవలో మృతి చెందాడు. మరోవైపు నిందితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మరో షార్ట్ బ్రేక్.